లక్షలలో ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్న సంతృప్తి లేకుండా గుత్తేదారులను లంచమని సతాయిస్తున్న అవినీతి అధికారి భరతం పట్టి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కి కటకటాల వెనక్కి వెరిన అవినీతి అధికారి భాగవతం బట్టబయలైంది. మరికొద్ది రోజులలో ఉద్యోగ విరమణ చేయనున్న ఓ ఉన్నతాధికారి అందినంత చక్కబెట్టుకునే యత్నంలో 5 కోట్ల లంచాన్ని డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని కార్యాలయంలో గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఇరుక్కోవటం ఇది మూడోసారి. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్స్ నిర్వాహకుడు చెరుకూరి కృష్ణరాజు 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం ఇతరత్ర పనులు చేశారు. వాటికి 35.5 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఈఎన్సీ శ్రీనివాస్ను సంప్రదించగా తనకు 5 కోట్లు ఇస్తేనే మంజూరు చేస్తా అన్నారు. సో పనులు చేయడానికి బ్యాంకుల్లో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న గుత్తేదారు ఈ విషయాన్ని ఏసీబీకి తెలిపాడు. ఇక దీంతో విజయవాడ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీలు సుబ్బారావు, రమణమూర్తుల నేతృత్వంలో ఆయనపై నిఘా పెట్టారు. 5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఈఎన్సీ అడ్వాన్స్ గా 25 లక్షలు తీసుకుంటూ ఉండగా వల పన్ని పట్టుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా ఈయన దొరికిపోవటం ఇది మూడోసారి అండ్ కొన్ని రోజుల్లోనే ఈయన రిటైర్ అవ్వనున్నారు. మరి ఈ లోపే తన లైఫ్ ఇంకా సెటిల్ అయిపోవాలనుకున్నారో మరి ఏమో కానీ 5 కోట్లు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ 3 ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీగా ఉన్నారు. ఆయన గతంలో విశాఖ ఎస్సీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు అనేక ఆరోపణలు రావడంతో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కూడా అప్పట్లో తేలింది. ఇక 2001లో కేసు నమోదు చేయగా శాఖాపరమైన చర్యలు కొనసాగాయి. 2014లో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏఈగా పనిచేస్తున్నప్పుడు బిల్లులు మంజూరుకి లంచం డిమాండ్ చేసి ఏసీబీ కేసులో మళ్లీ ఇరుక్కున్నాడు. ఆ కేసులోనూ శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఈ కేసు మూడోది. కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళు మరోవైపు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే కొన్ని రోజుల్లో ఆయన ఇటు రిటైర్ కానున్నారు. ఇప్పటికే 2 సార్లు ఏసీబీ కేసు నమోదు చేసి ఇక శాఖాపరమైన చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా 5 కోట్లు 35.5 కోట్ల వర్క్స్ చేసినందుకు ఆయనకి డబ్బులు రావాలని చెప్పి ఆ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి అడిగినందుకు 5 కోట్లు లంచం డిమాండ్ చేసి ఇప్పుడు ఈయన వార్తల్లోకి ఎక్కారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఈసారైనా ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. సంక్షేమ శాఖ అధికారిగా ఉండి ఈ విధమైన లంచాలు డిమాండ్ చేయటం అయితే ఇప్పుడు అందరూ కూడా ఈ కొన్ని కేసుల్లోనే ఇప్పటికే 3 సార్లు కేసు నమోదైతే ఇంకొంతమంది దగ్గర ఎంత లాగి ఉంటాడు ఈ అధికారి అని చెప్పి కూడా ఇప్పుడు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.